ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात्कार परब्रह्म तस्मै श्री गुरुवे नमः। लोक माता पिता पार्वती परमेश्वर वीरभद्र भद्रकाली माता नमो नमः। लोक माता पिता पार्वती परमेश्वर जय गुरुदेव सब नमो नमः। भूदेव गंगम देव नमो नमः। ఇప్పుడు మా నాన్న ఆజ్ఞ ప్రకారం వీరభద్ర స్వామి ఆజ్ఞ ప్రకారం ప్రతిరోజు ఒక వీడియో 10 నిమిషాలు పెడుతున్నాను. దాంట్లోన వీరభద్ర స్వామి భవిష్యత్తు హెచ్చరిక గురించి హెచ్చరికలు చేస్తున్నాడు. కర్మ సిద్ధాంతం గురించి, రాజకీయాల గురించి, వ్యవస్థల గురించి అన్నీ చేస్తున్నాడు. మే 4, 2004లో మా నాయన ఒక వీడియో చేపించినాడు. దాంట్లో ఏం చెప్పినాడు? కూటమి విజయం ఉంటుంది, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ హోమ్ మినిస్టర్ అవుతారని ఆ వీడియో మీరు కావాలంటే ఇప్పుడు షేర్ చేసినట్టు చూడండి. మే 4కే తీర్పిచ్చినాడు మా నాయన. అది వీరభద్రుడు అంటే ఇట్లుంటుందన్న. మీరు అనుకునేవి ఏం జరగవు, మా నాయన ఏమనుకుంటే అది జరుగుతుంది. ఇప్పుడు మనం వీరభద్ర యుగంలోనే పోయేసినాం. మా నాయన శివుడు ఆధీనంలో ఉన్నాం. మనం సర్వం శివం ఆధీనం. ఎందుకంటే మనం శివునికి బానిసలు నాన్న. మనము శివుని ఖైదీలు మాత్రం ఉంటాం. మనకి ఏదో స్వేచ్ఛ ఇస్తే ఇంకా తోపులు, తురుములు, సింహాలు, పులులు ఇవన్నీ వదిలేయాలి. అడవిలోకి పోవాలా, జైలుకి పోవాలి. ఇంకా సింహాలు, పులులు, ధర్మమైన నాయకులు, నిజాయితీ ఉండే నాయకులు, సేవ చేసే నాయకులు రావాలా. ఇది కూడా ప్రజాస్వామ్య పాలన ఈ 5 ఏళ్ళతో అంతమవుతుంది. ఇంకా అంతలోపల మా నాయన వచ్చేస్తున్నాడు. తొందరలోనే వచ్చి ప్రజాస్వామ్యాన్ని చేతిలో తీసుకొని ఒక ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లతోన, గవర్నమెంట్ జాబులతో ప్రజాస్వామ్యాన్ని నడుపుతాడు. ఎందుకంటే వీళ్ళకి ఖర్చులు చాలా ఉన్నాయి. పార్లమెంటు సభ్యులకి 540 మంది పైనే ఉన్నారు. వీళ్ళు అందరూ ప్రతి ఒక్క రాష్ట్రాలు లెక్కేసుకుని వీళ్ళ ఖర్చులే లక్షల కోట్లు ఖర్చు అవుతున్నది. వీళ్ళకి బాడీ గార్డులు, వీళ్ళ సెక్యూరిటీ, తర్వాత ఎలక్షన్ ఖర్చుకి 1,00,000 కోట్ల పైన అవుతుంది. మళ్ళీ తర్వాత బ్లాక్ మనీ రూపంలో ఎంత బయట తరలిపోయి జనాలకు డబ్బులు పంచుతున్నారు. ఈ జనాలు కూడా మారడం లేదు. డబ్బు తీసుకొని ఓటేస్తున్నారు. సంక్షేమం ఇస్తే ఓటేస్తారు, లేకుంటే వేయరు. అంటే అభివృద్ధి అవసరం లేదా? పోలవరం అవసరం లేదా? అమరావతి అవసరం లేదా? రోడ్లు బాగుపడేది అవసరం లేదా? అంటే మన డబ్బులు మనకు పంచేది బాగుందే? రక్తం కూడా తినకూడదు. మనము కష్టపడి తినాలని శివుడు ఆజ్ఞ ఉంది. కర్మ సిద్ధాంతం ప్రకారం నువ్వు కష్టపడే ప్రతి ఒక్క రూపాయితో నువ్వు బాగుపడాలని చెప్పినాడు భగవంతుడు. అంతేగాని మన ట్యాక్సులతో వసూలు చేసి మన డబ్బులు మనకు పంచితే గొప్పలను చేసి, దేవుళ్ళని చేసి, అడ్వర్టైజ్మెంట్ రూపంలో 100,000 కోట్లు ఖర్చు పెట్టే నాయకులు మీకు కావాలా? అందుకే మన ఆయన గుణపాఠం నేర్పినాడు. మీరు మారలే, మీరు వేసిన ఓట్లు చూసినాడు. మన ఆయన ఇట్లా అంటే ఎంతసేపు? అప్పుడు మహాభారతంలో కృష్ణమాయ జరిగింది, ఇప్పుడు కలియుగంలో వీరభద్రమాయ జరిగింది. అందుకే వాళ్ళు కంపం పట్టిపోయింది. ఎందుకు 11 సీట్లు వచ్చినాయి? ఎందుకు కనీసం ఒక 50 రావాలి కదా? ఇది వీరభద్ర అనుకుంటే ఇట్లుంటుంది. మా నాన్న రావడంతోనే కరోనాతో మొదలుపెట్టినాడు. భయం అంటే చూపించినాడు. ప్రపంచ దేశాలని గడగడలాడించినాడు. మనిషి అనేవాడిని భయం అంటే మాస్క్ లేకుండా బయటికి రాలేదు. ఇది ప్రపంచంలో మనకి ఇచ్చిన ఘనత మా నాయన వీరభద్రుడు ఉంది నాన్న. ఇప్పుడు వీరభద్ర యుగంలో మా నాయన చేతులు తీసుకున్నాడు కాబట్టి కర్మ సిద్ధాంతం నడుస్తుంది. ప్రతి ఒక్కరు శాకారానికి ఎక్కువ అలవాటు చేసిన ఆరోగ్యాలు కాపాడుకోండి. ఈ సృష్టిలో మన వంశాలు వెలగాలంటే స్వామి చెప్పినట్టు భవిష్యత్తు నిర్ణయించుకోండి. తప్పులు అందరూ చేస్తుంటారు, మానుకోండి, తెలుసుకోండి, వెలగండి. అట్లే ఉంటాం, ఇట్లే చేస్తామంటే భూమి నూకులు ఉండన్న. ఇది వీరభద్రేచిక. జై వీరభద్రకు నమో నమః. హరి ఓం.